శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, నువ్వు కోరింది నా పిడికిలిలో దాచి ఉంచాను తల్లి. అదేంటో తెలుసుకోవాలంటే వెంటనే ఇది విను. నువ్వు కోరుకున్నది నీకు అందిస్తానమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలు కోరుకున్నటువంటి కోరిక తన పిడికిలిలో దాచి ఉంచానని చెబుతూ ఉన్నారు. నీకోసమే ఈరోజు నేను వచ్చానమ్మా. ఈ పూర్తి సందేశాన్ని విని నీకు కావలసింది నువ్వు తీసుకువెళ్ళు అని బాబాగారి మాటలలో అంతరార్థం అండి. అసలు బాబాగారు తనకేం చెప్పాలనుకుంటున్నారో పూర్తిగా ఈ సందేశం విన్న తరువాత మనకే అర్థమవుతుంది. బాబాగారి విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, నువ్వు ఎప్పుడైతే నీ భారమంతా భగవంతునిపై వేసి నీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తావో అప్పుడే నువ్వు కోరినవి, నీకు కావలసినవి నీకు అందుతాయి తల్లి. నీకు ఏ సమయంలో ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు తెలుసు. నువ్వు నా దారిలో నడిస్తే నీకు మంచి భవిష్యత్తును నేను ప్రసాదిస్తానమ్మా. అలా కాకుండా నీ అంతటా నువ్వు చెడు నిర్ణయాలు తీసుకొని చెడు దారిలో నడిస్తే ఎలా చెప్పు తల్లి? నేను చెప్పినట్టు నా మార్గంలో నడవాలి కదా. కాబట్టి ముందే ఆలోచించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోమ్మా. క్షణంలో నీ భవిష్యత్తు మార్చే పని నేను చూసుకుంటాను. నా బాబా నాకు తోడుగా ఉన్నారు. ఇక నాకెందుకు భయం అని నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగితే నీతో పాటు నేను కూడా నీ దారిలో నడుస్తాను. నువ్వు గెలుపు సాధించినప్పుడు నీ భుజాన్ని తడుతూ, నీకు ఓటమి ఎదురైనప్పుడు నీకు ధైర్యం చెబుతూ నిన్ను మంచి మార్గంలో నడిపిస్తాను. ఎవరైతే అందరితో ఈర్ష లేకుండా స్నేహభావంతో ఉంటారో వారు నాకు ఎంతో ప్రియమైన వారు. ఆస్తిపై, డబ్బుపై మమకారం లేకుండా సుఖ దుఃఖాలలో కూడా ఎవరైతే ఒకేలా ఉంటారో వారితోనే నేను ఎల్లప్పుడూ ఉంటాను. ఎవరైతే భక్తి శ్రద్ధలతో నాలో ఐక్యమవుతారో, నమ్మకంతో నన్ను పూజిస్తారో వారిని నేను ఎప్పుడు ఏ క్షణాన అయినా సరే రక్షించుకుంటాను. నీకు ఎప్పుడు కష్టం వచ్చినా కానీ బాబా అని ప్రేమగా నన్ను పిలువు తల్లి. వెంటనే నా బిడ్డ కోసం నేను నీ ముందుంటాను. నేను పదే పదే ఈ విషయాన్ని ఎందుకు చెబుతున్నానో తెలుసా? నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ నీకు బాధ రాగానే నువ్వు కృంగిపోతూ ఉన్నావు. నీకు ఎప్పుడు కష్టం వచ్చినా లేదా నీకు నచ్చని పనులు జరిగినా కానీ అంతా నీ మంచికే అని తెలుసుకో. అది కేవలం నీకు శిక్షణ ఇవ్వడానికి మాత్రమే అని గుర్తించుకో. బిడ్డ, శరీరం మరణించాక ఏదైతే నీతో వస్తుందో దానిని పవిత్రం చేయడానికే ఈ శిక్షణ. అంతేకాని నిన్ను బాధ పెట్టడానికి కాదు తల్లి. ఈ కష్టాల కారణంగా నీ బాబాపై నువ్వు కోపాన్ని పెంచుకోవద్దు. భగవంతుడు నీకు కష్టాలను ఇచ్చేది నువ్వంటే ఇష్టం లేక కాదు తల్లి. నిన్ను బాధ పెట్టాలని కూడా కాదు. చూడమ్మా, ఈ సమాజంలో ప్రస్తుతం బతకాలంటే ప్రతి ఒక్క దానిలో సమర్థవంతంగా తయారవ్వాలి. ఎలాంటి పరిస్థితులలోనైనా సరే ముందుకు నెగ్గుకు రావాలి. దానికోసమే ఈ శిక్షణ అంతా. తల్లిదండ్రులు పిల్లలను బాధించేది, కష్టపెట్టేది మంచి మార్గంలో నడుచుకోవడానికే. వారి భవిష్యత్తులో వారు సంతోషంగా ఉండడానికే.
నీ పిల్లల విషయంలో నువ్వు కూడా అలానే దండిస్తావు కదా. మరి నీ బాబాపై మాత్రం ఎందుకు తల్లి కోపాన్ని పెంచుకుంటున్నావు? అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నీ తండ్రి నీకు మంచి భవిష్యత్తును ప్రసాదించాలనుకుంటున్నారు బిడ్డ. నా బిడ్డ ఏ ఒక్కరిలోనూ తక్కువ కాకూడదు. అందరిలోనూ గర్వంగా తల ఎత్తుకొని బ్రతకాలి. దీనికోసం నా బిడ్డకు ఎలాంటి శిక్షణ ఇవ్వాలో ఆ శిక్షణను మాత్రమే నేను ఇప్పుడు ఇస్తూ ఉన్నాను. అర్థమవుతుందా తల్లి? చూడమ్మా, ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, సమస్యలు, ఓటములు అన్నీ ఎదురవుతాయి తల్లి. వారి ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఓటమికి కారణాలుంటాయి. కానీ కొన్నింటికి అసలు కారణం నువ్వే అవుతావు బిడ్డ. ఆ విషయాన్ని నువ్వు గ్రహించు. నువ్వు అలా కాకుండా నువ్వు చేసిన తప్పుకి వేరొకరిపై నిందలు వేసేస్తున్నావమ్మా. అన్ని విషయాలలో నేను చెప్పటం లేదు బిడ్డ. కొన్ని విషయాలు మాత్రం నువ్వు చేసిన తప్పులు కూడా పక్క వారిపైన వేసేస్తూ ఉన్నావు. ఇది న్యాయమేనా? ఒక్కసారి ఆలోచించు. ముందు నీ మనసుని మార్చుకో తల్లి. నీ మనసు మారనంత వరకు నీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండదు. అసలు తప్పు ఎక్కడ జరుగుతుందో ఆలోచించు. దానికి కారణం గనక నువ్వే అయితే ఆలోచించి ఆ తప్పుని సరిదిద్దుకో. చివరికి నువ్వు అనుకున్నది తప్పకుండా నువ్వు సాధిస్తావు. జ్ఞానాన్ని కలిగిన వారు తమ స్వార్థం కోసం కర్మలను తెచ్చిపెట్టుకోరు బిడ్డ. వారు చేసే మంచి పనులకు ప్రతిఫలాన్ని కోరరు. ఈ ప్రపంచమంతా భగవంతుడు వ్యాపించి ఉన్నారు. ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ఆ విషయం గ్రహించి మంచిగానే మంచి పనులు చేస్తూ ఉండు. ఇది అసలైన జ్ఞానంగా తయారవుతుంది. ప్రతిసారి నీకు అవకాశాలు రావు కదా తల్లి. అవి వచ్చినప్పుడే వాటిని ఉపయోగించుకోవాలి. లేదా అవకాశం రాగానే నీ అవసరాన్ని సృష్టించుకొని ఉపయోగించుకోవాలి. అర్థమవుతుందా? లేకపోతే జీవితంలో ఎదురుచూపు తప్ప ముందడుగనేది ఉండదు. ఎందుకంటే ఎవ్వరూ నీకు పూలదారిని ఏర్పరచరు కదా బిడ్డ. మనమే మన దారిని ఏర్పరచుకోవలసి ఉంటుందమ్మా. మనిషి ఎంత కష్టపడ్డా కానీ తను సంపాదించిన డబ్బుని పోయేటప్పుడు ఒక్క రూపాయి కూడా తీసుకొని పోలేరు కదా. కానీ వారి మంచితనాన్ని, వారి దాన గుణాన్ని, వారి పేరు ప్రతిష్టలను తప్పకుండా వారితో తీసుకొని పోతారు. వారు పోయినా సరే వారి పేరు నిలబడిపోతుంది. తరతరాలు చెప్పుకుంటారు. ఇదే అసలైన సంపద అని గుర్తుపెట్టుకో. నీవు కష్టపడుతూ సహాయం చేయమని చెప్పడం లేదు తల్లి. నీకు చేతనైనంత సహాయం చేయమంటున్నానంతే. ఇటువంటి సంపద నీ జీవితానికి ఇంకా రాబోయే జన్మకి కూడా ఉపయోగపడుతుంది. నీ సాయి చెప్పింది అర్థమైంది కదా. నీకు ఉన్న దాంట్లోనే ఇతరులకు సాయం చెయ్యి. తప్పకుండా నేను నీకు కావాల్సింది ప్రసాదిస్తానమ్మా. అతి త్వరలోనే నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను. చెప్పాను కదా, నీకు కావాల్సింది నా పిడికిలిలో దాచి ఉంచానని. ఆ పిడికిలిలో దాచిన కొండంత అదృష్టాన్ని నీకు ప్రసాదిస్తానమ్మా. నువ్వు ఏది కోరుకుంటున్నావో దానిని ఈ తండ్రి పిడికిలిలో నుండి నిర్భయంగా తీసుకోవచ్చు. ఎందుకంటే అది కేవలం నా బిడ్డ కోసం మాత్రమే. నువ్వు నా ఆశీర్వాదంతో పుట్టిన సాయి బిడ్డవి తల్లి. నువ్వు నా దగ్గర భద్రంగా ఉంటావు. ఇక ప్రశాంతంగా నీ జీవితాన్ని కొనసాగించు. నీ
అనుకో అంతా మంచే జరుగుతుందమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. విన్నారు కదండి ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఏం చెప్పారు. తన బిడ్డలు కోరుకున్నది బాబాగారు తన పిడికిలిలోనే దాచి ఉంచారట. ఎప్పుడైతే మనం బాబాగారు చెప్పినటువంటి మార్గంలో నడుస్తామో, ఎప్పుడైతే ఎంత కష్టం వచ్చినా సరే ధర్మ మార్గాన్ని వీడమో, అదేవిధంగా చేతనైనంత సహాయం ఇతరులకు చేస్తూ ఉంటామో, చేసిన కష్టానికి ప్రతిఫలాన్ని ఆశించమో, అప్పుడు బాబాగారికి మనం ఇంకా ప్రీతికరమైనటువంటి బిడ్డలమవుతాం. ఎంతో ఇష్టమైనటువంటి బిడ్డలుగా మారిపోతాం. ఆ బిడ్డలు బాబాగారి దగ్గర ఉన్నటువంటి సిరి సంపదలు, ధన ధాన్యాలు, కొండంత అదృష్టం ఏదైనా సరే వారికి కావలసింది నిర్భయంగా తీసుకోవచ్చు. బాబాగారు వెనకడుగు వేయరు. బాబాగారు వద్దని చెప్పరు, కాదని చెప్పరు, లేదని చెప్పరు. ఎందుకంటే బాబాగారు ఏది ప్రసాదించాలనుకున్నా తన బిడ్డల కోసం మాత్రమే. అలాంటిది బాబాగారి మాటను తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి, ధర్మ మార్గంలో నడుస్తున్నటువంటి తన బిడ్డలకు ఎలా లేదని చెప్తారు? ఏది ప్రసాదించనని ఎందుకు చెప్తారు? ప్రతి ఒక్కటి, వారు కోరుకున్న ప్రతి ఒక్కటి బాబాగారు అందిస్తారు. బాబాగారి పిడికిలలో ఎంత ఉంటుందిలే, మనకెంత ప్రసాదిస్తారులే అని అనుకుంటున్నారేమో. బాబాగారి హస్తం, ఆ తండ్రి యొక్క అభయ హస్తం అక్షయ పాత్ర లాంటిది, కామధేనువు లాంటిది. తన బిడ్డలకు వారి అవసరాలు తీరినంతసేపు కూడా బాబాగారు ప్రసాదిస్తూనే ఉండగలరు. వారు ఎంత ఎత్తుకైతే ఎదగాలనుకుంటున్నారో, ఎంత సిరి సంపదలను ఆర్జించాలనుకుంటున్నారో, అవన్నీ కూడా బాబాగారు చిటికెలో ప్రసాదించగలరు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. బాబాగారి పైన పూర్తి విశ్వాసం ఉంచండి. ఇన్ని రోజులు కష్టపడుతూ ఉన్నారంటే అది మీకు శిక్షణ ఇస్తూ ఉన్నారు బాబాగారు. మీరు సిరి సంపదలు ప్రసాదించాక, లేదంటే మీకు ఒక అందమైన భవిష్యత్తునిచ్చాక ఎవరో మూడవ మనిషి వచ్చి మీ అసమర్థతను వాళ్ళు ఉపయోగించుకొని మిమ్మల్ని తిరిగి పాతాళానికి తొక్కేయకూడదు కదా. మీ దగ్గర ఉన్నదంతా కూడా వారు లాగేసుకుని మిమ్మల్ని మళ్ళీ రోడ్డు మీదకి పారేయకూడదు కదా. అందుకే బాబాగారు ముందు తన బిడ్డలను సమర్థులుగా తీర్చిదిద్దుకుంటారు. ఆ తరువాత వారు అడిగిన ప్రతిదీ ప్రసాదిస్తారు. దానికంటూ కాస్త సమయం పడుతుందండి. ఇది అర్థం చేసుకొని బాబాగారి పైన విశ్వాసంతో ఉండండి. అంతా మంచే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.